రాబోయేది రాహుకాలమా లేక రాహుల్ కాలమా? ఈయనే మా కాబోయే రాజుగారంటూ రాహుల్ పేరును కాంగ్రెస్ వాళ్ళు జపించడం కొత్తవి కాదు. అందులో ఆశ్చర్యాలు లేవు. కాకపోతే ప్రజాస్వామ్యంలో రాజుల్ని డిసైడ్ చేయాల్సింది ప్రజలేనని చెప్పుకుంటారు కాబట్టి మనం కూడా ఆ డిసైడర్ల బరిలో ఉన్నామనుకుని భ్రమలు పడిపోతూ ఉంటాం. అప్పుడప్పుడు సంబరపడిపోతాం కూడా. మనది సర్వసత్తాక దేశమని చదువుకోవడమే తప్ప దాని తాలూకు లక్షణాల్ని రుచి చూసిన జ్ఞాపకాలైతే మన దగ్గర లేవుగాక లేవు. రాహుల్ గాంధీ మొన్నెప్పుడో ఈ దేశపు పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి ప్రసంగించాడు. రేపో మాపో తాను ప్రధానైతే ఆ ఎర్రకోట మీద నుంచి స్పీచ్లు ఇచ్చేందుకు ఇది రిహార్సల్ అని అతను అనుకుంటున్నాడో లేదో కానీ ఆ వచ్చినోళ్ళంతా మాత్రం సరిగ్గా అంతేననుకున్నారు. తమకొచ్చిన డౌట్లను చాలా వినమ్రంగా అతి వినయంతో అడిగేశారు. మమ్మల్ని ఇండస్ట్రీస్ పెట్టుకోమంటారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోమంటారు, కానీ అనుమతులు అవినీతులతో మమ్మల్ని చంపేస్తున్నారంటూ కినిక వహించారు. పర్యావరణం పేరుతో పర్మిషన్లు ఇవ్వకుండా ఏళ్ళు పుళ్ళు గడిపేస్తున్నారంటూ చిన్నబుచ్చుకున్నారు కూడా. సరిగ్గా ఇదే సమావేశానికి ఈ కాంగ్రెస్ యువరాజు తనకేమాత్రం సంబంధం లేని ఒక వ్యవహారంలో కాళ్ళు చేతులు పెట్టి కెలికేసి వచ్చాడు. కేంద్ర ప్రభుత్వంలో పర్యావరణ శాఖకు మంత్రిగా పనిచేస్తున్న జయంతి నటరాజన్ అనే ఆవిడ్ని అర్జెంటుగా రాజీనామా చేసేయమంటూ ఆజ్ఞాపించి మరీ ఈ మీటింగ్కి వచ్చాడు రాహుల్. అక్షరాల ఆమె దిగిపోయారు. తీరా మీటింగ్కి వచ్చి ఆమె మంత్రిత్వ శాఖ పారిశ్రామికవేత్తలకు మోకాలడ్డుతోందన్న విమర్శల్ని స్వాగతించుకున్నారు కూడా. నిజానికి రాహుల్ గుడ్ బుక్స్లో ఉన్నోళ్ళకే పోయినసారి మంత్రి పదవులు దక్కాయి, మంచి పోర్ట్ఫోలియోలు చిక్కాయి. ఎన్నికల సంవత్సరంలోకి ఎంటర్ అయిపోయిన ఈ ఘడియల్లో మంత్రి పదవులు వదిలేసి పార్టీ బాధ్యతల్ని భుజాలకెత్తుకోవాలని మళ్లీ వాళ్ళ తలరాతల్ని ఈ రాహుల్ ఆయనే రాస్తున్నాడనేది జగద్విదితం. కాబట్టే ఆమెను కూడా ఇలా తప్పించేశాడని మనం అనుకోవాలి. కానీ అక్కడ జరిగిపోయిన కథ వేరేనన్నది కనిపించని నిజం. ఎన్నికల వేళ ఇలా కొంతమందికి టపటపా పర్మిషన్లకు జారీ చేసేస్తే కాంగ్రెస్ ఖజానాలో గలగలలు వినిపిస్తాయన్న కర్ణపిశాచి కథనం అది. లెక్కే. పోయినసారి జయరాం రమేష్ నుంచి ఇదే పర్యావరణ శాఖను లాగేసుకుని ఇదే జయంతమ్మకు కట్టబెట్టిన ఘనత కూడా ఈ రాహుల్దే. ఇటువంటి కాంగ్రెస్ రాజకీయాన్ని వంశపారంపర్యంగా అవపోసన పట్టినోడు రేపటి రోజున కొత్తగా దేశాన్ని పాలించేస్తాడన్న విషయాన్ని అసలు నమ్మడమెలా? ఇంతకీ ఈ దేశంలో పరిశ్రమలు పెట్టాలనుకుంటున్న వాళ్ళది తప్ప, లేక అటువంటి పరిశ్రమలు పర్యావరణంతో చెలగాటాలాడి జనం ప్రాణాల మీదకు తెస్తున్నాయని గోల చేసేవాళ్ళది తప్ప? ఈ సాకుల్ని అడ్డం పెట్టుకొని ఆ పరిశ్రమలోళ్లకు లైసెన్సుల్ని తొక్కి పెడుతూ డబ్బు కక్కుర్తి పడే అధికారులది మంత్రులది తప్ప? ఇక పర్యావరణం పేరుతో జనాన్ని రెచ్చగొట్టి స్థానిక పరిస్థితుల్ని ఉద్రిక్తంగా మార్చుతున్న కొన్ని ఎన్జీఓల మీద సైతం ఆరోపణలు వినిపిస్తున్నాయి. చట్టాలు రూపొందించేది వాళ్లే, వాటిని యథేచ్ఛగా కాలరాసేది వాళ్లే, అయిన వాళ్లకు లీజుల పేర్లతో వందలాది ఎకరాలు కట్టబెట్టేది వాళ్లే. ఇవన్నీ ఒక ఎత్తైతే విదేశాల నుంచి విరాళాలందుకుని కొంతమంది గుత్త పెట్టుబడిదారుల తరఫున పర్యావరణం విధ్వంసమైపోతుందంటూ ఆందోళనలు చేసే కొన్ని సంస్థల నిర్వాకాల్ని ఇక్కడ ఎండగట్టుకోవాల్సిందే. మరి మోడీయం పాడుకుంటున్న గుజరాత్లో పరిశ్రమలు పరిఢవిల్లిపోతున్నాయని జబ్బలు చర్చుకుంటున్నారు కొంతమంది. టాటా లాంటి వాళ్లే కితాబులిస్తున్నారు కూడా. అప్పుడెప్పుడో ₹1,00,000 చిన్న కార్ల ప్రయోగాన్ని ఈ గుజరాత్ లోపల నుంచే టాటా వాళ్ళు మొదలు పెట్టుకున్నట్లు గుర్తు. ఇక్కడ టాటాల్ని మోడీయిజం సంతృప్తి పరిచినట్లే అక్కడ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కూడా అదో రకమైన కళాపోషణలో మునిగిపోయింది. రిలయన్స్ వాళ్లకు రంగులేసుకోవడం కోసం ఏకంగా పెట్రోలియం శాఖలో మనిషినే మార్చుకుందని, స్విచ్ మాత్రం 10 జనపద్ దగ్గరే ఉండిపోయిందని ఈ గాంధీయ పార్టీ తీవ్రమైన ఆరోపణల్ని నెత్తికి రుద్దుకుంది. 2-3 పైసలకు మించకుండా పెరిగే రైలు ఛార్జీలు సైతం అక్కడున్న రైల్వే మినిస్ట్రీ మనిషి మీదే ఆధారపడాల్సిన దుస్థితి ఇవాల్టి మన రూలింగ్ కూటములది. సంకీర్ణ క్యాబినెట్లో పరిపాలన మొత్తం రాజకీయ పరంగానే సాగిపోవడం దేనికి సంకేతం అనుకోవాలి? అవినీతి కేసుల్లో జైళ్లు మరియు బెయిళ్లు ఏ పద్ధతిన ఏ దామాషా మీద కోర్టుల్లో మంజూరైపోతున్నాయన్నది మనబోటి వాళ్లకు ఒక పట్టాన అర్థం కాదు. పోలవరం లాంటి 4 రాష్ట్రాలతో ముడిపడ్డ అత్యంత క్లిష్టమైన
ఖరీదైన కీలక ప్రాజెక్టులు ఎప్పుడు ఎటువంటి నేపథ్యాల్లో రాత్రికి రాత్రే జాతీయమైపోతాయన్నది కూడా అంతే ఇదమిద్దం. రాజు తలుచుకుంటే పర్మిషన్లకేం కరువు, వారం తిరిగేసరికల్లా అన్ని సమస్యలు సంశయాలు తీరిపోయి అన్ని రకాల అనుమతులు వచ్చి ఒళ్ళో వాలిపోతాయంటే అక్కడ ఖచ్చితంగా చేతి వాటానిదే ఓటు హక్కు. పరిశ్రమలు, ప్రాజెక్టుల అనుమతుల కోసం పర్యావరణ శాఖను, ఆయిల్ తవ్వితీతలో ఏతమయ్యడానికి పెట్రోలియం శాఖను సమూలంగా మార్చుకునే స్వేచ్ఛా స్వాతంత్రాలు అధికార పార్టీలకు సంక్రమింపజేసింది మన గొప్ప రాజ్యాంగం. ఇదే దశాబ్దాల తరబడి ఇక్కడ జరిగిపోతున్న తంతు కూడా. స్థిరమైన అభిప్రాయాలు, పాలనా సిద్ధాంతాలంటూ ఏమీ ఏడవని సనాతనాలే రేపటి రాహుల్ చక్రంలో కూడా నడిచిపోతాయా? ఈ జయంతి అండ్ జైరామ్ అనబడే దిక్కుమాలిన కుండ మార్పిడి పథకం చెప్పే నీతి సూత్రం ఇది కాక ఇంకేంటి? తన తలరాత తానే రాచుకోవాలన్న విధాత స్టైల్లో ఇవాళ షిఫ్ట్ చాట్లేసుకుంటూ ముందుకెళ్తున్న రాహుల్ గాంధీని ఏ భాషలో ఎద్దేవా చెయ్యాలో అర్థం కాదు.